సమస్యలు పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఈ సభాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి అందించిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను కోవిడ్ డివిజనల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు నేనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను భవిష్యత్తులో కోవిడ్ ఈరోజు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం కోవూరు డివిజనల్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో ప్రెసిడెంట్గా శ్రీ పులి సురేష్ బాబు గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్కే సుభాన్ గారిని, అలాగే డివిజనల్ సెక్రటరీగా కేఎల్వి ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కోవూరు డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పటి కాలం ఇది ఒక 20 ఏళ్ళుగా కోవూరు డివిజన్ ఏర్పాటు కావాలని చిరకాల కోరిక. మరి ఆ కోరిక తీరింది. మన వేమిరెడ్డి గారి ఎమ్మెల్యే వేమిరెడ్డి గారి శాంతిరెడ్డి గారి సెలవు వల్ల ఈరోజు డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము ఈ డివిజన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం. ఈరోజు కోవూరులో కొత్తగా ఏర్పడినటువంటి కోవూరు డివిజన్ సర్వసభ సమావేశం జరిగింది. దీంట్లో కార్మికుల యొక్క అనేక సమస్యలు చర్చించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ కొత్తగా ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గం యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని చెప్పని ప్రత్యేకంగా కోరుతున్నాను. అలాగే మా విద్యుత్ సంస్థలో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలని ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోవడానికి మనం టీఎన్టీయూసీ అనుబంధంగా ఉన్నటువంటి తెలుగునాడు కార్మిక సంఘం టీఎన్టీయూసీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి రాబోయే కాలంలో మంచి పిఆర్సీ సాధించడంలో కానీ, విద్యుత్ కార్మికులకి రావాల్సినటువంటి నూతనంగా కొత్త మెడికల్ పాలసీ రావడం విషయంలో కానీ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం దాని మీద తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. అలాగే ఈపీఎఫ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. 2 పెన్షన్ స్కీములు ఉన్నాయి విద్యుత్ సంస్థలో. ఒకటి ఈపీఎఫ్ స్కీము, 2 జీపీఎఫ్ స్కీము. సో ఈపీఎఫ్ స్కీమ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం తీసుకొని దాని మీద కృషి చేస్తూ ఉంది. ఈపీఎఫ్ హోల్డర్స్కి అందరికీ న్యాయం జరిగేటట్టుగా కృషి చేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.